రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే జోగురామన్న కుట్రలు మితిమీరాయి. సేవా కార్యక్రమాలతో ఆదిలాబాదు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ను అడ్డుకునే ప్రయత్నాలు తీవ్రతరమయ్యాయి. స్వంత ఖర్చులతో ఆదిలాబాదు ప్రజలకు చిరుకానుక రూపంలో ప్రెజర్ కుక్కర్స్ అందిస్తూ ఉంటే దాన్ని కూడా ఓర్వలేక కుతంత్రాలకు తెరతీశారు. ఏకంగా కుక్కర్ల గోడౌన్ను పోలీసుల ద్వారా సీజ్ చేయించి తమ వక్రబుద్ధిని జోగురామన్న మరోసారి బయటపెట్టుకున్నారు. జోగువారి కుట్రలపై ఆదిలాబాదు ప్రజలంతా భగ్గుమంటున్నారు. కంది శ్రీనివాసరెడ్డిపై కుట్రలు చేస్తే ఊరుకొనేది లేదని తేల్చి చెబుతున్నారు వారంతా. ప్రజలకు అందాల్సిన చిరుకానుకలను రానియకుండా చేస్తున్న జోగురామన్నకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. నేటి తరం రాజకీయాల్లో సేవాగుణం ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన నాయకుల కోవలోకే వస్తారు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. తనదైన కోణంలో ప్రజాసేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల గుండెల్లో ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఆయన. తాను పుట్టిన గడ్డ ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంగా ముందుకు వచ్చారు కంది శ్రీనివాసరెడ్డి. అంబులెన్స్ సేవలు, కిట్లు, శ్రీనన్న పెళ్లి కానుక, ఆర్థిక సాయం ఇలా పలు రూపాల్లో ప్రజలకు సేవలందిస్తూ అందరికీ చేరువయ్యారాయన. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేఎస్ఆర్ చేపడుతున్న ఈ కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యే జోగురామన్నలో వణుకు మొదలైంది. కంది శ్రీనివాసరెడ్డిని ప్రజల నుంచి దూరం చేసేందుకు కుట్రలకు తెరతీశారాయన. చివరకు సేవా కార్యక్రమాలు సైతం అడ్డుకుంటూ తనలోని వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకున్నారు. నిరుపేద ప్రజల కోసం కంది శ్రీనివాసరెడ్డి ప్రెజర్ కుక్కర్లను పంపిణీ చేస్తూ ఉంటే దాన్ని కూడా అడ్డుకోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. నిరుపేద ప్రజల కోసం కంది శ్రీనివాసరెడ్డి ప్రెజర్ కుక్కర్ల పంపిణీని చేపట్టారు. ఆదిలాబాదు నియోజకవర్గంలో కుక్కర్ల పంపిణీలో జోరుగా కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కంది శ్రీనివాసరెడ్డికి ప్రజల్లో మరింత పేరు వస్తూ ఉండడంతో జోగురామన్న ఎప్పటిలాగే కుట్రలకు తెరతీశారు. ఏకంగా కుక్కర్ల గోడౌన్ను సీజ్ చేయించారు. పోలీసులపై ఒత్తిడి చేయించి ఆ గోడౌన్ను సీజ్ చేసేదాకా వదల్లేదు జోగువారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికల నిబంధన లేదు. దీంట్లో ఎలాంటి రాజకీయ కోణం అస్సలే లేదు. ప్రజలకు ఉచితంగా ప్రెజర్ కుక్కర్లు పంపిణీ చేస్తూ ఉంటే దానిపై రాజకీయం ఏంటో ఎవరికీ అర్థం కాని విషయం. అందుకే జోగువారి కుట్రలపై ఆదిలాబాద్ జనం అగ్గి మీద గుగ్గులమవుతున్నారు. ఆదిలాబాదు ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే సంకల్పంతోనే కంది శ్రీనివాసరెడ్డి నిర్విరామంగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో జోగురామన్న చేస్తున్న ఈ కుట్రల రాజకీయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 10 మందికి మంచి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న కేసీఆర్పై ఇలాంటి కుట్రలు మానుకోవాలని జనం హెచ్చరిస్తున్నారు. ప్రెజర్ కుక్కర్ల పంపిణీని అడ్డుకుంటే ఊరుకొనేది లేదని తేల్చి చెబుతున్నారు. ప్రెజర్ కుక్కర్ల పంపిణీపై రాజకీయం చేయటాన్ని పార్టీలకు అతీతంగా నేతలంతా తీవ్రంగా ఖండిస్తున్నారు. చివరకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కూడా జోగువారి కుట్రలపై ఆగ్రహంగా ఉన్నారట. సొంత ఖర్చులతో సేవా కార్యక్రమాలు చేపట్టే గొప్ప నాయకుడు కంది శ్రీనివాసరెడ్డిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని గులాబీ నేతలే మండిపడుతున్నారట. అటు కాంగ్రెస్ నాయకులు జోగువారి కుట్రలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న కేఎస్ఆర్ అంటే జోగువారికి ఓట భయం పట్టుకుందని కూడా విమర్శిస్తున్నారు. ప్రెజర్ కుక్కర్ల పంపిణీని నిస్సిగ్గుగా అడ్డుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఫైర్ అవుతున్నారు. ప్రెజర్ కుక్కర్ల పంపిణీని నిస్సిగ్గుగా అడ్డుకోవడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల నుంచి కేఎస్ఆర్ను వేరే చేయాలని తేల్చి చెబుతున్నారు. ఎవరేం చేసినా ఈసారి గెలిచేది కంది శ్రీనివాసరెడ్డి అని స్పష్టం చేస్తున్నారు.
ప్రెజర్ కుక్కర్ల పంపిణీపై రాజకీయం చేయడం జోగురామన్న లాంటి వారికే సాధ్యం. కంది శ్రీనివాసరెడ్డిపై కుట్రలు చేస్తున్న జోగురామన్నకు తగిన శాస్తి తప్పదని కూడా జనం హెచ్చరిస్తున్నారు. ప్రజలకు అందాల్సిన చిరు కానుకలను రానియకుండా చేస్తున్న జోగురామన్నకు తగిన గుణపాఠం చెబుతామని మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జోగురామన్నను డిపాజిట్ కూడా రాకుండా ఓడిస్తామని తేల్చి చెబుతున్నారు. జోగువారి కుట్రలకు ఇక కాలం చెల్లిందని, ఆదిలాబాదుపై కాంగ్రెస్ జెండా ఎగరేందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేస్తున్నారు. ఇక ఆదిలాబాద్లో కంది శ్రీనివాసరెడ్డి గెలుపు లాంఛనమేనని విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు.